నాకైతే స్వామివారి నుంచి పిలిపొచ్చిందో. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మాటల్లో చెప్పలేకపోతున్నా. ఎప్పటినుంచో అనుకుంటున్నాం తిరుపతి వెళ్దామని. అస్సలు వెళ్ళలేకపోయాము. అంటే స్వామివారి అనుగ్రహం ఉంటేనే వెళ్తామంట కదా! సో, అస్సలు వెళ్ళలేకపోయామనమాట. ఇప్పటికి కుదిరింది. ఇంకా మేమైతే బస్ స్టాండ్‌కి వచ్చేసాము. పాల్వంచ నుంచి ఖమ్మంకి 3 అవర్స్. ఇంకా బస్ కోసం వెయిటింగ్ అనమాట. బస్ కూడా లేట్‌గానే వచ్చింది. ఇంకా ఫైనల్‌గా బస్ అయితే ఎక్కేసాము. ఇంకా కరెక్ట్ టైంకి చేరుకున్నాము. 10 అని చెప్పారు కదా! మేము 9:30 కల్లా చేరుకున్నాం కానీ ట్రైన్ అనేది రాలేదనమాట. 12:30, 1 అయిపోయింది. ఇంకా ఇక్కడ టిఫిన్ కూడా చేసేసాము. రిక్కీ చూడండి ఆడుకుంటున్నాడు. ఇక్కడ క్యాట్ ఉంది, ర్యాట్స్ ఉన్నాయి. ఆ క్యాట్ ఏమో ర్యాట్స్ కోసం ఒకటే చూస్తుంది. అవేమో అస్సలు దొరకట్లేదనమాట. రిక్కీ గాడు మంచిగా వాటితో ఆడుకున్నాడు కొద్దిసేపు. ఇదైతే 4 ఇయర్స్ మొక్కు అనమాట. మా హస్బెండ్ మొక్కుకున్నాడు వాళ్ళ ఫ్రెండ్ కోసం. వాళ్ళ ఫ్రెండ్‌కి అప్పుడు యాక్సిడెంట్ అయిందనమాట. అస్సలు సీరియస్ సిచ్యువేషన్‌లో ఉన్నాడు. అప్పుడు మొక్కాడు. సో, అప్పటిది ఇప్పటికి కుదిరిందనమాట. అస్సలు వెళ్ళడానికైతే అస్సలు అంటే అస్సలు కుదరలేదు. ఏదో ఒకటి అడ్డంకి వచ్చేసింది. సో, ఫైనల్‌గా ఇప్పుడైతే కుదిరిందనమాట. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మా ఆయన మొక్కు వల్ల ఆ స్వామివారిని చూసే అదృష్టం అయితే మాకు దక్కింది. ఇంకా ఫైనల్‌గా ట్రైన్ అయితే ఎక్కేసాము. రిజర్వేషన్ కంటే జనరలే బెస్ట్ అనిపించింది. రిజర్వేషన్ వేస్ట్ నిజంగా. ట్రైన్ ఎక్కాకైతే మస్తు ఆకలైంది. కానీ అస్సలు తినలేకపోయాము. అసలు ప్లేసే లేదనమాట. అంత ఇరికి కూర్చున్నాము. ఇంకా రిక్కీ గాడినైతే పడుకొని అయితే లేసాడు. వాడికైతే తినిపించాము పులిహోర. మేమైతే ఇంకా ట్రైన్‌లో వచ్చినయన్నీ కొనుక్కొని తిన్నాము. మేము తిరుపతిలో ఏమేమి ప్రాబ్లమ్ ఫేస్ చేసాము ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కొత్తగా చూసిన వాళ్ళు మాత్రం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.